అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తెలియజేసుకుంటున్నాను. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని అందించే మహాభాగ్యం ఇచ్చిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకోవడానికి చిన్న ప్రార్థన చేసుకుంటాను. కృప కలిగినటువంటి ప్రియమైన తండ్రి, మీరు ఈ దినాన ఇస్తున్నటువంటి ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. మరి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తారో మరి హృదయాలలో మీ యొక్క వాక్యము ఫలింపజేయునట్లుగా మీ యొక్క అనుగ్రహం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, కృప కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మరి నా ప్రతి ఆలోచన, ప్రతి మాట మీ స్వాధీనం అందించుకొని పరిశుద్ధాత్మ యొక్క అనుగ్రహంతో, నడిపింపుతో ప్రతి మాట మీకు మహిమకరముగా, మీ సంకల్పానుసారముగా మాట్లాడి మరి ఈ కార్యక్రమాన్ని చూసి మీరు కోరుకునేటువంటి ఆలోచనలు, భావాలు, తీర్మానాలు కలుగునట్లుగా ఈ వాక్యాన్ని మరి మా అందరికీ దీవెనకరముగా అనుగ్రహించమని పరిశుద్ధమైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను. అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఫేస్బుక్ లైవ్లో మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమయం అందు దేవుణ్ణి ఒక పాట ద్వారా మహిమపరిచి దేవుని యొక్క ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాను. మహాకృపను బట్టి ఈరోజు దేవుని యొక్క మార్గము ఈ ప్రపంచానికి తెలియజేయబడింది. అందువలన ఎల్లప్పుడూ కూడా ఆయనకు స్తుతి తెలియజేయడము ఎవరికైనా సరే అది మిక్కిలి ఆశీర్వాదకరం. ఈ కారణం చేత 92వ పాట రక్షకుడా యేసు ప్రభు అనే పాట పాడుకుందాం. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా అనేటువంటి పాట. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దూతలైనను ప్రధానులైనను, దూతలైనను ప్రధానులైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. నరరూపమెత్తి ప్రభువు రిక్తుడాయెను, నరరూపమెత్తి ప్రభువు రిక్తుడాయెను, కరువైనను ఖడ్గమైనను, కరువైనను ఖడ్గమైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను, నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను, ఎత్తైనను లోతైనను, ఎత్తైనను లోతైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. ఎన్నడైనా మారని నా యేసుడుండగా, ఎన్నడైనా మారని నా యేసుడుండగా,
ఉన్నవైనను రానున్నవైనను, ఉన్నవైనను రానున్నవైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. సజీవునిగా ఉండడానికి ఇవ్వబడినటువంటి ఈ మహా గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యముగా కేవలము శరీరంలో ఒక ఆత్మగా కొనసాగడమే కాదు, దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి ఒక నిరంతర వాక్యాన్వేషణలో పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యం అనే ఆహారముతో బలమైనటువంటి ఆత్మగా జీవించడానికి దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ సమయమందు ఒక ఆలోచన, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్లుగా మరి దేవుని కృప వలన దేవుడు మనందరికీ దీవెనకరముగా అనుగ్రహించాలని కోరుతూ ఉన్నాను. మరి ఈ లైవ్ ప్రోగ్రాంలో మరి ఇప్పటి వరకు మరి నాకు ఆప్తులు మరి చూస్తున్న వారందరికీ మరొకసారి వాక్య ప్రారంభానికి ముందు వందనాలు తెలియజేసుకుంటున్నాను. సంఘ సభ్యులకి, బంధువులకి, మరి దైవ సేవకులకు అందరికీ, సమాజంలో మరి సాంఘిక సేవ చేస్తున్న వారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుకుంటూ ఉన్నట్లయితే యేసు ప్రభు యొక్క మాటల్లో ఆయన భయపడకుడి అనేటువంటి మాట చెప్తూ ఉన్నాడు. అంటే భయం లేనటువంటి జీవితాన్ని జీవించాలని యేసు ప్రభు ఆయన అందరికీ కూడా ఇది సందేశముగా ఆయన చెప్తూ ఉన్నారు. ఆయన అన్నాడు, చిన్న మంద భయపడకుడి అని ఆయన చెప్పడం జరిగింది. ఆయన భయపడకుడి అన్నాడు అని అంటే ఆయన యందు విశ్వాసము కలిగిన వారు అన్ని పరిస్థితుల్లో కూడా వారు ధైర్యము కలిగి భయం లేకుండా జీవించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆయన యొక్క ఈ మాటను బట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి ఈ భయంతో కూడినటువంటి ఈ పరిస్థితిని నేను ఈ సందర్భంలో మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎవరు చూసినా కూడా నిరంతరము భయముతో కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క భయం విషయంలో ప్రభు యొక్క ఆజ్ఞ అయితే ఏమని ఉందనంటే భయపడకుడి అని మాత్రమే ఆయన ఆజ్ఞను మనం చూస్తూ ఉన్నాం. ఒక క్షణం అండి. మరి ఈ భయపడకుడి అనేటువంటి ఈ మాట ఈరోజు మనకందరికీ కూడా ఎంతో అవసరమైనటువంటి మాట. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే ఈ మాట చాలా మనకు అవసరమైన మాటగా ఉంది. ఎందుకంటే ఏ పని చేయాలన్నా ఈరోజు భయం భయం భయం. ఒకరు ఆఫీస్కి వెళ్ళాలన్న భయం, మార్కెట్కి వెళ్ళాలన్న భయం, ఎవరైనా మన ఇంటికి వస్తారంటే భయం, మనం ఎవరైనా ఇంటికి వెళ్ళాలన్న భయం. ఎందుకంటే ఒక కరోనా అనే పేరు పెట్టబడినటువంటి ఒక వైరస్ గురించి ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా ఆపేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి వింటున్న సమాచారాన్ని బట్టి మళ్ళీ జూన్ నెలలో కూడా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా మళ్ళీ ఎవరిళ్లల్లో వాళ్ళు మరి కరోనాకు భయపడుతూ ఇంట్లో ఉండాల్సిన పరిస్థితులు వచ్చేటట్లుగా మరి కొంతమంది చెప్తూ ఉన్నారు. మరి లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనం ప్రకారంగా చిన్న మంద భయపడకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా మీ హృదయమును కలవరపడనీయకుడి. ఇది యేసుప్రభు యొక్క మాటలు. మరి ఎవరు భయం లేకుండా ఉండగలరు? భయానకమైన పరిస్థితులు ఉన్నాయి అని అందరూ చెప్తూ ఉంటే భయపడకుండా ఉండగలిగిన వారెవరు? యేసుప్రభు యొక్క భయపడకుడి అనేటువంటి ఈ మాటను పాటించగలిగిన వాళ్ళు ఎవరు అని మనం ప్రశ్న వేసుకుంటే దానికి కూడా జవాబు పరిశుద్ధ గ్రంథమే మనకు తెలియజేస్తూ ఉంది. మరి దీనికి జవాబు మనం చూడాలి అని అంటే మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి
సొలొమోను మహారాజు రాసినటువంటి గ్రంథాలలో సామెతల గ్రంథము జ్ఞానమునకు ఎంతో పేరుగాంచిన గ్రంథము. మరి ఎంతోమంది తమ యొక్క జీవితాలను ఈ సామెతలు అనేటువంటి దేవుని పరిశుద్ధ జ్ఞానము ద్వారా సరిచేసుకుని దేవుని దీవెనలు పొందినటువంటి మహాగ్రంథము సామెతల గ్రంథం. అందులో ఈ మాటలు చూద్దాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదకినట్లు దానిని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదకినట్లు దానిని వెదకిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగిన రీతితో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. అంత మాత్రమే కాదు, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును అనే ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. మరి ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తున్నది ఏమిటి అంటే, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. ఏ మనిషికైనా జ్ఞానమిచ్చువాడు దేవుడే. మరి తెలివి కానీ వివేచన కానీ అది ఆయన నోటి నుండి రావాల్సింది తప్ప వేరే మార్గం లేదు అనేటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. మరి యాకోబు రాసినటువంటి పత్రికలో కూడా జ్ఞానమునకు సంబంధించినటువంటి కొన్ని మంచి మాటలు మనకి ఉన్నాయి. అంటే జ్ఞానమునకు సంబంధించినటువంటి మాటలు. ఈ మాటల్లో అసలు జ్ఞానం అనేది ఎవరికైనా ఎలా లభ్యమవుతుంది అనేది కూడా మనము తెలుసుకోవచ్చండి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడుగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడను. మరి యేసు ప్రభు చెప్పినటువంటి ఈ యొక్క మాటల్ని, భయపడకుండా జీవించాలన్నటువంటి ఈ మాటల్ని మనం పాటించాలి అంటే దేవుని యొద్ద నుండి మనం వివేకాన్ని, జ్ఞానాన్ని పొందిన వారమై ఆయా పరిస్థితులకు, ఆయా సందర్భాలకు దేవుడిచ్చేటువంటి జ్ఞానాన్ని మనము అప్లై చేసుకుని ఆలోచించే వారముగా ఉంటేనే మనము భయం లేనటువంటి జీవితాన్ని మనం జీవించగలం. ఇప్పుడు నేను మీ ముందుకు మరి కొన్ని వాస్తవాలను తీసుకుని రావాలని కోరుకుంటూ ఉన్నాను. మరి గత 3 నెలలుగా మనం ఎంతో భయంలో ఉంటున్నాం కదా. మరి మన చేతికున్నటువంటి కరెన్సీలో ఏ నోట్లో ఆ యొక్క వైరస్ ఉందో అది మనలోనికి ఎప్పుడు ప్రవేశిస్తుందో, మనకొస్తే మన ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకు ఎలా వస్తుందో, ఇలాంటి అనేకమైనటువంటి భయాలతో మనం ఉంటూ ఉన్నాం కదా. మరి పరిశుద్ధ గ్రంథము మనకేం చెప్తూ ఉంది? దేవుణ్ణి అడిగి జ్ఞానాన్ని పొందుకొని, వివేకమును పొందుకొని, అనుదిన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులకు దేవుని జ్ఞానమును అప్లై చేసుకుంటేనే తప్ప మనము భయం లేనటువంటి జీవితాన్ని జీవించలేమనేది పరిశుద్ధ గ్రంథం చెప్తున్నటువంటి విషయం. మరి ఈ సందర్భంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, ఫ్యాక్ట్స్ని మీ ముందుకు తీసుకొని రావాలనుకుంటున్నాను. మరి గత 3 నెలలుగా మనం చూస్తే మరి మరణాలు ఒకసారి మనం రికార్డ్స్ చూద్దాం. కరోనా వైరస్ వల్ల వచ్చిన మరణాలు 3,14,687 మాత్రమే. జలుబు తీవ్రమై తద్వారా ఇన్ఫెక్షన్ అయి చనిపోయిన వాళ్ళు తీసుకుంటే ఇంతకంటే ఎక్కువ ఉంది, 3,69,602 మంది. మలేరియా వల్ల చనిపోయిన వాళ్ళు గత 3 నెలల్లో ఎంతమంది తీసుకుంటే 3,40,584 మంది. అంటే మలేరియా వల్ల కూడా గత 3 నెలల్లో కరోనా వైరస్ కంటే కూడా ఎక్కువ మంది చనిపోయారనేది రికార్డ్స్ చెప్తూ ఉన్నాయి. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది అని మనం ఆలోచిస్తే 3,53,696 మంది గత 3 నెలల్లో ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే యాక్సిడెంట్ల ద్వారా 3,93,479 మంది చనిపోయి ఉన్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ ద్వారా 2,40,950 మంది చనిపోతే, ఆల్కహాల్ మందు తాగి 5,58,471 మంది చనిపోయారు. ఆల్కహాల్ తాగి దానివల్ల కలిగేటువంటి అనారోగ్య పరిస్థితుల వల్ల. సిగరెట్ తాగి దాని ద్వారా ఇబ్బందులకు లోనై చనిపోయినటువంటి వాళ్ళు 8,16,498 మంది ఉన్నారు. ఇకపోతే ఇంకా అత్యధికంగా, వీటన్నిటికంటే అత్యధికంగా 11,67,714 మంది గత 3 నెలల్లో క్యాన్సర్ ద్వారా చనిపోయారు. ప్రియులారా, మరి మనం జ్ఞానంతో ఆలోచిద్దాం, వివేచిద్దాం.
కరోనాతో చనిపోయిన వాళ్ళు కేవలం 3,14,687 మంది అయితే క్యాన్సర్ ద్వారా చనిపోయిన వాళ్ళు 11,67,714 మంది. మరి మనము దేని గురించి ఎక్కువ ఆలోచించాలి? దేన్ని నివారించడానికి మనం ఎక్కువ పోరాడాలి? ఇది మనము వాస్తవంగా విజ్ఞానంతో ఆలోచిద్దాం. అందరూ కరోనా అని భయపడుతూ ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడాలన్న వాళ్ళు తుమ్ముతారేమో, దగ్గుతారేమో, అది ఎక్కడ మనకు అంటుకుంటుందో అనే ఆ భయంతో జీవిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో వాస్తవ మరణాలు గత 3 నెలల్లో కరోనా వల్ల 3,14,000 అయితే క్యాన్సర్ వల్ల 11,67,000 ఉన్నాయండి. అలాగే ఈ సిగరెట్లు, బీడీలు తాగడం ద్వారా 8,16,000 మంది చనిపోయి ఉన్నారు. ఇలారా సమాజానికి కరోనా ప్రమాదకరమా? దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ప్రమాదకరంగా ఉన్నటువంటి ఈ అంశాలు ప్రమాదకరమా? ఇవన్నీ కూడా మనం జ్ఞానంతో, విజ్ఞానంతో ఆలోచించాలి. కాబట్టి మనము అసలు ఇలా భయపడుతూ పోతూ ఉంటే మరి క్యాన్సర్కి ఎంతమంది చనిపోతున్నారు, స్మోకింగ్కి ఎంతమంది, ఇలా ప్రతి దానికి మనం భయపడుతూ పోతూ ఉంటే ఈ జీవితాన్ని మనం కొనసాగించలేం. కాబట్టి మనకు రాకుండా మనము తీసుకోవాల్సిన నివారణ చర్యలు మనం తీసుకోవాలి. ఒక ఆహారం అనేటువంటిది శరీరానికి దేవుడిచ్చాడు, ఆత్మకి ఆహారం ఇచ్చాడు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. శరీరానికి ఇచ్చేటువంటి ఆహారము నిరోధక శక్తిని పెంపొందించి మన శరీరంలో ఉండే టాక్సిన్స్ని, విష పదార్థాలని బయటకు నెట్టే ఆహారాలు దేవుడు ప్రకృతిలో ఎన్నో తయారు చేసి పెట్టాడు. కాబట్టి ఒక వేపాకు ఇది ఎంతో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్గా పనిచేస్తుంది. ఒక తులసాకు ఇది ఊపిరితిత్తుల్లో బలమైనటువంటి ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తిని డెవలప్ చేస్తుంది. అలాగే మన దేహానికి నిత్యము కావాల్సినటువంటి జింక్ కానీ మన దేహంలో సమృద్ధిగా ఉన్నట్లయితే రోగాలను ఎదుర్కొనేటువంటి శక్తి చాలా బాగుంటుంది. ఇలా మన ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి చెడు ఆహారాల్ని మనం తగ్గించుకొని మంచి ఆహారాన్ని, రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహారం మీద మన మనసు పెడితే ఇమ్యూనిటీ బాగుంటుంది. కాబట్టి అలా మనము పరిష్కారం ఆలోచించి పరిష్కారం వైపుగా మనం అడుగులు వేసుకుంటూ మనం ధైర్యంగా జీవించాలి తప్ప మనము ఈ కరోనా వైరస్ గురించి అనవసరంగా భయపడాల్సిన దానికంటే ఎక్కువ భయపడుతున్నామేమో అనేటువంటి ఒక ఆలోచనని మీ ముందుకు నేను తీసుకుని వస్తూ ఉన్నాను. వాస్తవానికి మనం చూసినట్లయితే ప్రతిరోజు దోమలు 2,740 మందిని ప్రతిరోజు చంపేస్తూ ఉన్నాయి. అలాగే మనుషులు లెక్కలు తీసుకుంటే, రికార్డ్స్ తీసుకుంటే మనుషులు సాటి మనుషుల్ని ఎలా చంపుతున్నారనంటే రోజుకి యావరేజ్న 1,300 మంది మనుషులే చంపేస్తున్నారు. చూసారా? అలాగే ప్రతిరోజు లెక్కలు తీసుకున్నట్లయితే పాములు ప్రతిరోజు మనుషుల్ని 137 మంది పాములు చంపేస్తూ ఉన్నాయి. చూసారా ప్రియులారా? మరి ఈ కరోనా ఒక్కదానికే మనం ఎందుకు ఇంత భయపడాలి? ఇన్ని రకాలుగా మరణాలు జరుగుతూ ఉంటే కరోనా మాత్రమే మనల్ని చంపగలదు అన్నట్టుగా భయపడిపోవటం ఏంటి? ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము మనకు జ్ఞానమును, వివేకమును అనుగ్రహిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథం ఇచ్చేటువంటి ఆ యొక్క వివేకమును బట్టే ఏ మనిషి అయినా తన జీవితంలో ఏర్పడేటువంటి పరిస్థితుల్లో సరిగా ఆలోచించగలుగుతాడు, సరిగా నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. అందువల్ల క్రైస్తవులుగా ఎవరైతే యేసు ప్రభువును నమ్మి ఉన్నారో వాళ్ళందరూ కూడా ధైర్యం కలిగి జీవించాల్సిన వారై ఉన్నారు. భయపడుతూ జీవించేటువంటి వారు యేసు ప్రభు యొక్క మాటను వ్యతిరేకిస్తున్నామని మనం మర్చిపోకూడదు. మనము ధైర్యంతో జీవించాలి. అయితే యేసు ప్రభు ఒక్క విషయానికి మాత్రము ఆయన భయపడమన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అన్నాడు. అందువలన నా ఆత్మను నరకములోనికి తీసుకెళ్లే విధంగా నన్ను ప్రేరేపించి నరకానికి వెళ్ళే దారిలో నన్ను నడిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వారికి మాత్రం ప్రభువు మాట ప్రకారం నేను భయపడాలి. అంతే తప్ప వైరస్లకి, బ్యాక్టీరియాకి ఒక క్రైస్తవుడిగా నేను భయపడను. ఎందుకంటే నా ప్రభువు నాతో ఉన్నాడు. నా ప్రభువు నన్ను భయపడవద్దు అని చెప్తున్నాడు. అందుకని నేను భయపడను.
ఇది నాకే కాదండి, యేసు ప్రభువుని నమ్ముతున్నటువంటి వాళ్ళు, యేసు ప్రభువుని రక్షకునిగా ఎంచుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలాగే ఆలోచించాలి. ఎందుకంటే వాక్యం ఏం చెప్తూ ఉంది అని అంటే, యేసు ప్రభు క్రైస్తవుల జీవితాల్లో ఆయన ఏమై ఉన్నాడు అని వారిని మనం పరిశీలించుకున్నట్లయితే వాక్యం చెప్తూ ఉంది, ఆయన వాళ్ళకు ఒక శిరస్సుగా ఉంటానని ఆయన తన యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని తను నమ్మిన వాళ్ళకి ఇచ్చున్నాడు. అంటే యేసు ప్రభువే తనను నమ్మిన వాళ్లకు, తన సంఘముగా ఉన్న వారికి శిరస్సుగా ఉంటానని ఆయన ఇంత గొప్ప భాగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. మరి శిరస్సుగా ఉండి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 29 నుంచి 30 వరకు, మనం క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము గనుక క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. అందువల్ల మనం సంఘములో యేసు ప్రభు యొక్క అవయవం ఎలాగైతే జీవిస్తుందో అలా మనం జీవిస్తూ ఉన్నట్లయితే మన సంరక్షణ గురించి మనం చింతించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రభువే మనకు శిరస్సుగా ఉండి మనల్ని సంరక్షిస్తూ ఉండగా చిన్న చిన్న వైరస్లకంతా మనం భయపడడం ఏంటి అనేటువంటి ఈ ఆలోచనను నేను విశ్వాసులైనటువంటి యేసు ప్రభు యొక్క అనుచరులైనటువంటి ప్రతి క్రైస్తవునికి లైవ్ ద్వారా నేను ఈ సందేశాన్ని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ 3 నెలలుగా ఈ కరోనా వైరస్ వల్ల జరిగినటువంటి పరిస్థితులనంతా కూడా మనం గమనించినట్లయితే ఈ క్షణంలో 33,38,724 మంది కరోనా వైరస్తో అనారోగ్యం పాలయ్యారు. అయితే వీళ్ళల్లో 32 లక్షల మంది భారతదేశంలో లేరు, బయట దేశాల్లో ఉన్నారు. అందువలన మనము ఎక్కువ మంది భారతదేశంలో కాకుండా బయట దేశాల వాళ్ళే ఈ రోగానికి లోనవుతున్నారు. కాబట్టి మనం అనవసరంగా ఎక్కువ భయపడకూడదు అనేటువంటి విషయాన్ని మరి మీ యొక్క ఆలోచనలోనికి తీసుకొని వస్తూ ఉన్నాను. అయితే ఈ కరోనా వైరస్ వలన వ్యాధికి లోనైన వాళ్ళు కూడా మనం గమనించినట్లయితే 81% వారిపై ప్రభావం తక్కువే, 14% మాత్రమే కొంచెం మోడరేట్గా ఉంది. క్రిటికల్గా మానవుల్ని అఫెక్ట్ చేసిన కేసులు 5% మాత్రమే. మరి అలాంటప్పుడు ఈ కరోనా వైరస్కి ఎంత భయపడాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటి ఈ ఆలోచనను నేను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. మరి ఇలాంటివే వైరస్లు సార్స్ అని, స్వైన్ ఫ్లూ అని ఇలాంటివి కూడా వచ్చాయి. మరి సార్స్ యొక్క ఫ్యాటాలిటీ రేట్ 10% ఉంటే, స్వైన్ ఫ్లూ ఫ్యాటాలిటీ రేట్ 28% ఉంటే, మరి కోవిడ్-19 ఫ్యాటాలిటీ రేట్ జస్ట్ 2%. మరి దీనికెందుకు ఇంత భయపడిపోవాలి, దీనికెందుకు ఇంత భయపడిపోతూ ఉన్నాము అనేది నేను మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. అట్లాగే ఈ కరోనా వైరస్ వల్ల చనిపోయేటువంటి వాళ్ళ ఏజ్ మనం కానీ పరిశీలించినట్లయితే 55 సంవత్సరాలకు పైబడిన వారే తప్ప 55 సంవత్సరాల కంటే క్రింద ఉన్నటువంటి వాళ్ళు, ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళు కేవలము 0.4% మాత్రమే. అలాంటి పరిస్థితి, ఇంత రికార్డ్స్ ఇంత క్లారిటీగా మనకు వాస్తవ పరిస్థితుల్ని మనకు తెలియజేస్తూ ఉండగా మనం ఏం చేయాలి? వీ నీడ్ టు పుట్ అసైడ్ ద ప్యానిక్, వీ నీడ్ టు డెవలప్ ఇమ్యూనిటీ, వీ నీడ్ టు ఇంక్రీజ్ ఇమ్యూనిటీని మనం పెంచుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు భయపడాల్సినటువంటి పరిస్థితి అసలేమీ ఉండదు. ఎవరికైతే ఇమ్యూనిటీ ఉందో వాళ్లకు ఎటువంటి వైరస్ అయినా కూడా వాళ్ళ బాడీలోకి రావాలనంటే ఒక ఫైర్ వాల్ అనేటువంటిది ఆటోమేటిక్గా క్రియేట్ అయి ఉంటుంది. ఒక ఫైర్ వాల్ అంటే మామూలుగా మనం చూసినట్లయితే ఏదైనా సరే మనం ఇంటి ముందు ఒక ఫెన్స్ వేసామనుకోండి, ఈ ఫెన్స్ని దాటుకొని ఆ యొక్క ఫెన్స్లో ఇనుప సంబంధించినటువంటి రాడ్లు, ఇనుముకు సంబంధించినటువంటి తీగలు ఉన్నట్లయితే ఆ యొక్క ఫెన్స్ను దాటుకొని ఏ కుక్కలు కానీ ఏ పిల్లులు కానీ రాలేవు, ఎందుకంటే అది ఇనుము బలమైంది. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి రోగ నిరోధక వ్యవస్థ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మనల్ని ఏ రోగం అంటే ఆ రోగము మన శరీరంలోనికి రాగలిగేటువంటి అవకాశం లేదు. అలాగే ఈ శరీరం యొక్క ఆరోగ్యము, ఈ శరీరం యొక్క ఇమ్యూనిటీ దేని మీద ఆధారపడి ఉంది అని మనం ప్రశ్నించుకుంటే, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనంలో సంతోష హృదయం మాత్రమే ముఖానికి తేటనిస్తుంది అని
వాక్యము తెలియజేస్తూ ఉంది. అలాగే సామెతలు 14:30 సాత్వికమైన మనస్సు మాత్రమే శరీరానికి జీవం ఇస్తుంది అని మనకు స్పష్టంగా తెలియజేయబడింది వాక్యము ద్వారా. సామెతలు 17:22 ప్రకారము సంతోషం గల మనస్సు మాత్రమే ఆరోగ్యానికి కారణంగా ఉంది అని తెలియజేయబడింది. కాబట్టి మనస్సు హృదయం సంతోషంగా ఉంటే ఇమ్యూనిటీ బాగుంటుంది. ఇమ్యూనిటీ బాగుంటే మన శరీరంలో ఇమ్యూనిటీ ఒక ఫైర్ వాల్ లాగా నిలబడి ఏ వైరస్ వచ్చినా ఢీకొని అవి పక్కకు పడిపోవాలి తప్ప మన శరీరాన్ని ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్కి లోన్ చేయలేవు. మరి సంతోషం కలిగిన హృదయము, సంతోషం కలిగిన మనస్సు ఎలా వస్తుంది అని మనం ఆలోచించినట్లయితే దానికి కూడా పరిశుద్ధ గ్రంథమే జవాబు చెప్తా ఉంది. ప్రసంగి గ్రంథము 12:3 నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనమనేటువంటి ఈ వాక్యం ఉంది. అందువలన చిన్నప్పటి నుంచి ఎవరైతే ప్రతిదినము సమయాన్ని కేటాయించి తమ సృష్టికర్త అయిన దేవుణ్ణి నిరంతరం స్మరించుకుంటూ, తెలుసుకుంటూ, ఆయన వ్యక్తిత్వాన్ని, సంకల్పాన్ని, ఆయన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటారో వారి మనసు సంతోషంగా ఉంటుంది, వారి హృదయం సంతోషంగా ఉంటుంది. హృదయం, మనసు సంతోషంగా ఉంటే వారి ఆరోగ్యాన్ని చిన్న చిన్న వైరస్లు దెబ్బ కొట్టలేవు. ఇది వాస్తవమైనటువంటి సంగతిగా ఉంది. అట్లాగే మనసు సంతోషంగా ఉండాలి, హృదయం సంతోషంగా ఉండాలి అంటే దేవుడు చెప్తున్నటువంటి ఆ మార్గము చూడండి. దేవుని భక్తుడైనటువంటి దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనల గ్రంథము 1:1 దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. మనస్సు, హృదయము సంతోషంగా ఉండాలంటే దుష్టుల యొక్క ఆలోచనను మనం తీసుకోకూడదు. అయ్యా, ఈ ఆలోచన దయచేసి నేను ఫాలో కాలేనని సున్నితంగా మంచిగా వారికి చెప్పేసి ఆ ఆలోచనలు పక్కన పెట్టాలి. అలాగే ఎవరైతే పాపులుగా ఉండి, అంటే సాటి మనిషిని హింసించి, ఏడిపించి సాటి మనిషికి కీడు చేసేవాడే పాపి. దేవుణ్ణి లెక్క చేయకుండా, దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, దేవుని యొక్క ఈ సృష్టిలో నేను ఒక భాగం మాత్రమే, నా విషయంలో ఆయన సంకల్పం ఏమిటో నేను తెలుసుకోవాలి అనే ప్రయత్నం లేకుండా, దేవుని జ్ఞాపకం చేసుకుండా ఉండేవాళ్ళు కూడా పాపంలోనే ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళ మార్గాన్ని మనము ఎంచుకోకూడదు. దేవుణ్ణి విశ్వసించి జీవించే మార్గంలో సంతోషం గల హృదయం ఉంటుంది, సంతోషం కలిగిన మనసు వస్తుంది. అట్లాగే దేవుని ధర్మ విధులు ఏవైతే ఉన్నాయో, దేవుని న్యాయ విధులు ఏవైతే ఉన్నాయో, దేవుని కట్టడలు ఏవైతే ఉన్నాయో వీటిని ఎల్లప్పుడూ దివారాత్రము, దివా అంటే దినము, రాత్రం అంటే రాత్రి, దివారాత్రము ధ్యానిస్తూ ఉన్నట్లయితే మనసులో సంతోషానికి లోటు లేదు, హృదయంలో సంతోషానికి అంతకంటే లోటు లేదు. మనసు, హృదయం సంతోషంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి బలంగా ఉంటే కరోనా కాదు, విరోనా కాదు, ఇంకేదో నా వచ్చినా కూడా మన మీద ఎటువంటి ప్రభావం చూపించలేదు. ఎందుకనంటే అవర్ ఇమ్యూనిటీ పవర్ ఈజ్ వెరీ హై. ఇమ్యూనిటీ పవర్ వెరీ హైగా ఎవరికైతే ఉంటుందో వారు ఖచ్చితంగా ఏ వైరస్ బారిన కూడా పడకుండా వాళ్ళు జయించుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అందువలన ఈరోజు మనం చూసినట్లయితే మనము అనవసరంగా భయపడాల్సినటువంటి పరిస్థితిలో మనం ఉన్నామేమో అనేటువంటిది మనం పరిశీలించుకోవాలి. కాబట్టి భయం అనేది ఏ విషయంలో పడాలి, భయం అనేది ఏ విషయంలో పడకూడదు అనేది పరిశుద్ధ గ్రంథము మనకు చాలా స్పష్టం చేస్తూ ఉంది. అందువలన మనము దేనికి భయపడాలో దానికి భయపడాలి, దేనికి భయపడకూడదో దానికి భయపడకూడదు. అంతేకాకుండా అందరూ భయపడుతూ ఉండేటువంటి విషయంలో మనము వివేకముతో, విజ్ఞానముతో కూడా మనము ఆలోచించాలి. మరి మనం చూసినట్లయితే నేను మీ ముందు ఒక స్టాటిస్టిక్స్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. మరి ఇప్పటి నుంచి ఇంతవరకు ఈ లైవ్ ప్రోగ్రాంలో అనేకమైనటువంటి రికార్డ్స్, స్టాటిస్టిక్స్ మీ ముందు ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి ఇంకొకటి తీసుకుందాం. మే 1వ తేదీ మనం ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే మరి ఆ రోజున 6,406 మంది కరోనా వైరస్ వల్ల మరణించారు మే 1వ తేదీన. అయితే ఆ 1వ తేదీన కరోనా వైరస్ వల్ల చనిపోయిన వాళ్ళు 6,406 మంది అయితే క్యాన్సర్ వల్ల చనిపోయిన వాళ్ళు 26,283 మంది ఉన్నారండి.
అలాగే హార్ట్ డిసీజ్, గుండె నొప్పితో చనిపోయిన వాళ్ళు 24,641 మంది ఉంటే, షుగర్ వ్యాధితో చనిపోయిన వాళ్ళు 4,300 మంది ఉండగా, అలాగే ఈ వైరస్ కంటే 28 రెట్లు ఎక్కువగా ఆత్మహత్యల వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి కేవలం కరోనా వల్లే మరణాలు అని భయపడిపోవడం ఎంతవరకు సమంజసంగా ఉంది? ఎంతవరకు వివేకంతో ఆలోచిస్తే ఇందులో జ్ఞానం ఎంతవరకు ఉంది అనేటువంటి ఈ యొక్క అంశాలను మీ ముందుకు తీసుకువస్తూ ధైర్యము కలిగి వివేకముతో ఈ పరిస్థితిని మనము ఎదుర్కోవాలి. ఎందుకనంటే మనిషిని మరణానికి లోన్ చేసేది భయం అండి. యాక్చువల్గా మనకు ఒక ట్యాబ్లెట్ని ప్రజల్లోనికి తెచ్చే ముందు మామూలుగా పరిశోధన జరుగుతుంది. ఇది ఎంతవరకు మనుషుల మీద నిజంగా ప్రభావం చూపించి వాళ్లకు నయం చేస్తుంది అనేది కొంతమంది ఇష్టపడినటువంటి వాలంటీర్స్ని తీసుకుని వాళ్ళ మీద ఈ ట్యాబ్లెట్ కానీ క్యాప్సూల్ కానీ ఇస్తారు. కానీ ఆ ఇచ్చేటప్పుడు వాళ్ళు చెప్పేటువంటి మాటలను బట్టి ఇందులో పలానా ఇంగ్రీడియంట్ ఉంది, ఇది ఇంత బాగా తయారు చేయబడింది, ఇందులో ఇంత పెద్ద సైంటిస్టు ఈ ట్యాబ్లెట్ తయారు చేయడంలో వెనుక ఉన్నాడు, ఇవన్నీ వినిన తర్వాత మనకు గట్టి నమ్మకం ఏర్పడిపోయింది అనుకోండి. అది ఇచ్చింది కేవలము మామూలు ఏదో ఒక చక్కెరతో చేసిన పొడైనా సరే మన మనసులో ఆ యొక్క బలమైన విశ్వాసం కలిగింది కాబట్టి నిజంగా ఆ మాత్ర వేసుకోగానే నయమైపోయింది. దీన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. ఇలా చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. ఈవెన్ నా యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా నేను అనేకమైనటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉంటాను. నేను ఒక బోర్డు పెట్టి దాని మీద వ్యాధి పుట్టు పూర్వోత్తరాలు చెప్పి ఇది ఎందుకు వస్తుందో, ఎవరికి అలవాట్లు ఉంటే వస్తుందో చెప్పి అలా ఎదురుగా చూసినప్పుడు ఆ లక్షణాలు ఉండేవాళ్ళు వాళ్ళ ఫేస్ చూసినప్పుడు కళ్ళను బట్టి, వాళ్ళు కూర్చునే విధానం బట్టి, వాళ్ళు శ్వాస తీసుకునే విధానం బట్టి నాకు ఐడియా వచ్చేసి మీరు పలానా వ్యాధితో బాధపడుతున్నారు కదండి అంటే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయి నేను చెప్పకపోయినా నా వ్యాధి ఆయన కరుక్కునేసాడు. ఇంకా ఈయన ఏం చెప్పినా ఏం మాత్ర ఇచ్చినా ఇదే నాకు పనిచేస్తుందనే నమ్మకంలోనికి వచ్చేస్తారు. అలాంటప్పుడు కొన్నిసార్లు నేను హోమియో గుళికలు ఇచ్చేటప్పుడు ఆ మదర్ టించరు మిక్స్ చేయడం మర్చిపోయి మామూలు ఆ తీయటి తెల్లని గుళికలు ఇస్తే వాళ్ళు ఆల్రెడీ విశ్వసించేసి ఉన్నారు. ఇంత బాగా మనం అడగకపోయినా మనలో వ్యాధిని కనుక్కున్నాడంటే ఈయనిచ్చేదే నయం అవుతుందని వాళ్ళు విశ్వాసంలోకి వచ్చేసి ఉన్నారు. కాబట్టి నేను ఇచ్చిన తెల్ల గుళికలే, అందులో ఎటువంటి మందు లేదు, అయినా వాళ్ళకు పనిచేసి మళ్ళీ పక్క రోజు ఫోన్ చేసి భలే పనిచేసింది అయ్య గారు, పలానా ఆయన కూడా ఉన్నాడు, తీసుకొని వస్తాను అని నాకు వచ్చిన కాల్స్ ఎన్నో. అందువలన మనిషిని మరణానికి లోన్ చేసేటువంటిది భయం. నీకు ఫలానా వ్యాధి ఉంది, నువ్వు ఇన్ని రోజుల్లో చచ్చిపోతావు అని బంధువులు స్నేహితులు అందరూ పదే పదే చెప్పారనుకోండి, నిజంగా మైండ్లో ఆ నమ్మకం విశ్వాసం వచ్చేసింది కాబట్టి శరీరం కూడా దాన్ని అమలు చేసి చచ్చిపోతుంది. అందువలన ముఖ్యంగా మనం భయపడాల్సింది ఈ యొక్క భయంతో కూడినటువంటి ఈ యొక్క మెంటాలిటీ, భయంతో కూడినటువంటి ఆలోచన విధానం నాకుందే అంటే ఆ ఆలోచన విధానం గురించి మనం భయపడాలి. ఆ ఆలోచన విధానాన్ని మనం మనలో నుంచి తీసివేయాలి. అందుకనే 1 యోహాను 4వ అధ్యాయము 18వ వచనంలో ప్రేమలో భయం ఉండదు. మరి దేవుని వ్యక్తిత్వం ఏమిటి? దేవుడు ప్రేమాస్వరూపే అన్నాడు 1 యోహాను 4:16. దేవుని యొక్క వ్యక్తిత్వము ప్రేమ. ప్రేమలో భయము ఉండదు. కాబట్టి భయపడేవాడు ఎవరైనా ఉన్నాడయా అని అంటే అతను ఇంకా విశ్వాసంలో లేడు, అతను ఇంకా దేవుని యందు విశ్వాసంలో ఎదగలేదు. ఆ కారణంగానే భయపడుతూ ఉన్నాడు. భయము అనే ఎమోషన్ ఏం చేస్తుందనంటే మన ఇమ్యూనిటీ పవర్ని ఎక్కడో మైనస్ లెవెల్స్కి తీసుకోబోద్దండి. అందువలన భయాన్ని మనం జయించాలి. రోగాన్ని జయించాలని కోరుకునే ప్రతివాడు భయాన్ని జయించడం గురించి ఆలోచించాలి. భయాన్ని జయించలేకపోతున్నామా? ప్రార్థన చేద్దాం. దేవుడు అనుగ్రహిస్తే ధైర్యం వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. ధైర్యం ఆటోమేటిక్గా వస్తుంది. అందువలన ధైర్యాన్ని మనము పెంపొందించుకునేటువంటి స్నేహితులు, సహవాసాలని మనం పెంపొందించుకోవాలి. నువ్వు చేయగలవు, నీకు శక్తి ఉంది, నువ్వు ఈ కార్యాన్ని చేయగలవు, నువ్వు ఆరోగ్యంగా ఉండగలవు, నీవు ఆరోగ్యంగా ఉన్నావు, నీకేమయ్యా అని చెప్పేటువంటి ఆ యొక్క సహవాసం మనకు కావాలి. అది కుటుంబ సభ్యుల్లో ఉన్నారా, చర్చ్ మెంబర్స్లో ఉన్నారా, అలాంటి వాళ్ళని సంపదల్లాగా పట్టుకోండి. వాళ్ళే నిజమైనటువంటి సంపద.
ఎందుకంటే దేవునికి మిక్కిలి అయిష్టమైనటువంటి ఈ భయాన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు నీలో నుంచి క్లీన్ చేస్తూ ఉంటారు. అందువల్ల ప్రియులారా, ఈ యొక్క మాటలన్నీ మీరు వినిన తరువాత మనం అనవసరంగా మనం భయపడడం కంటే కూడా శరీరానికి ఇమ్యూనిటీ కావాలనంటే మనము ఒక తులసాకులు తిందాం. అది క్యాప్సుల్గా ఉన్న, పౌడర్గా ఉన్న, జ్యూస్గా ఉన్న తీసుకుందాం. ఒక వేపాకు తీసుకుందాం. అది జ్యూస్గా ఉండొచ్చు, క్యాప్సుల్గా ఉండొచ్చు, పౌడర్గా ఉండొచ్చు. మనము దాన్ని తీసుకుంటే శరీరంలో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఇమ్యూనిటీ బాగున్నప్పుడు ఎటువంటి రోగమైనా మనల్ని చూసి పారిపోతూ ఉంటుంది. అలాగే ఆత్మలో కూడా ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుందాం. ఆత్మలో ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవాలనంటే ఆత్మకి ఆహారము దేవుని వాక్యము. దేవుని యొక్క వాక్యమును దివారాత్రము ధ్యానించేటువంటి వాడు, అతను ఒక కాలువ గట్టున ఒక మంచి చెట్టును మనం చూస్తే అది ఏ విధంగానైతే ఎప్పుడు ఫలాలతో ఉంటుందో, ఎందుకంటే నిరంతరం వాటర్ సప్లై ఉంది, సన్ రేస్ ఉంది, ఆ యొక్క చెట్టు ఎప్పుడు నిరంతరం ఫలాలతో ఉంటుందో అలాగా నిరంతరము దేవుని యొక్క వాక్యమును ధ్యానించేటువంటి వాడు అలా ఉంటాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే వాని ఆత్మ అంత బలముగా ఉంటుంది, వాని అంతరంగ పురుషుడైనటువంటి ఆత్మ అంత శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి ఆత్మలో భాగాలైనటువంటి మనస్సులో, ఆత్మలో భాగాలైనటువంటి హృదయంలో సంతోషం ఉందనుకోండి, అప్పుడు అదే మనకు ఆరోగ్య కారణమని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనము చేయవలసింది చేయాలి. సో ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? సామెతలు 17వ అధ్యాయం 22వ వచనంలో సంతోషము గల మనస్సు ఉంటేనే ఆరోగ్యానికి అది కారణభూతమవుతుంది. అందువల్ల మనసు సంతోషముగా ఉండాలనంటే కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం నుంచి దుష్టుల ఆలోచనలు మనం వినకూడదు, పాపల మార్గాన్ని మనం నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే చోట మనం కూర్చోకూడదు. ఇవి చేయకుండా పని వాళ్ళతో డ్యూటీ చేయాలా, డ్యూటీనే చేద్దాం. వాళ్ళతో బిజినెస్ చేయాలా, బిజినెస్సే చేద్దాం. అంతే తప్ప వారి భావాలను, వారి ఉద్దేశాలను మన తల్లోకి తీసుకోకూడదు. మన తల్లోకి అనగా మన మనసులో, హృదయంలోనికి తీసుకోవాల్సింది ఏమిటి అంటే దేవుని ధర్మశాస్త్రము. కాబట్టి దేవుని ధర్మశాస్త్రము ఇప్పుడు మనకు అర్థమయ్యే విధంగా ఎవరి మాటల్లో మనం చూడాలి అంటే అది యేసు ప్రభు మాటల్లో అని మళ్ళీ మనకు వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1వ వచనం నుంచి మనం గమనించుకున్నట్లయితే, పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు యేసు ప్రభు ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అందువలన మనము ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. యేసు ప్రభు యొక్క మాటలు దివారాత్రము మనం ధ్యానం చేస్తూ ఉంటే మనసు సంతోషంగా ఉంటుంది, హృదయం సంతోషంగా ఉంటుంది. ఎవరైతే దివారాత్రములు యేసు ప్రభు యొక్క వాక్యములను ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళ హృదయంలో యేసు ప్రభు మాటలే నిండి ఉంటాయి. ప్రభు అంటున్నాడు, హృదయం నిండి ఉండటం బట్టి వారి నోరు మాట్లాడును. అందువలన వారి హృదయం నిండా యేసు ప్రభు మాటలే కాబట్టి వారు మాట్లాడితే అదే బయటకు తెస్తారు. ఆ మాటలు మనకు ఎలా ఉంటాయి అంటే మన మనస్సులో, హృదయంలో సంతోషాన్ని నింపుతూ ఉంటాయి, ధైర్యాన్ని నింపుతూ ఉంటాయి, భయాన్ని పోగొడుతూ ఉంటాయి. కాబట్టి మనకు అలాంటి స్నేహితులు కావాలి, అలాంటి ఇంట్లో కుటుంబ సభ్యులు మనకు కావాలి. నువ్వు చేయగలవు, నువ్వు జయించగలవు, నీకు ఆరోగ్యంగా ఉంది, నువ్వు చేయగలవు, నువ్వు జయించగలవు అని చెప్పగలిగినటువంటి కుటుంబ సభ్యులు మనకు కావాలి. అలా ప్రోత్సహించగలిగినటువంటి ధైర్యం చెప్పగలిగినటువంటి చర్చ్ మెంబర్స్ మనకు కావాలి. అలాంటి స్నేహితులు మనకు కావాలి. అలా ఉంటేనే మనకు భయం అనేటువంటి దేవునికి ఇష్టం లేని ఈ చెడు గుణ లక్షణాన్ని మన తల్లో నుంచి, అనగా మన మనసు, హృదయంలో నుంచి మనం దూరం చేసుకోగలం. అందుకే మొదట్లో చెప్పిన వాక్యాన్ని ఈ అంశం చివరిలో కూడా చెప్పడం జరుగుతుంది. లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనము, భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. దేవుని రాజ్యం అనగా దేవుని యొక్క వాక్యములతో, దేవుని వాక్యము కలిగించేటువంటి ఆత్మ ఫలాలైనటువంటి ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం అనేటువంటి ఈ అత్యుత్తమమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి గుణ లక్షణాలతో మన హృదయాన్ని, మన మనసును నింపుకొని ఉంటే ఎప్పుడూ సంతోషమే, ఎప్పుడూ ఆనందమే. ఎప్పుడూ సంతోషమే, ఆనందమే మనకున్నప్పుడు మన శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. ఇన్ అదర్ వర్డ్స్, అవర్ ఇమ్యూనిటీ విల్ బీ అట్ ఇట్స్ పీక్స్, దాని యొక్క అత్యుత్తమ స్థాయిలో ఉంటుంది. అలాంటప్పుడు అందరికీ ఎటువంటి ఈ చిన్న చిన్న వైరస్లు సోకి వాళ్ళు పడిపోతూ ఉన్నా సరే, మనం మాత్రం ఆ వైరస్ని మనం పట్టుకున్నా సరే కనుక మనల్ని ఏమి చేయలేదు. మన యొక్క
ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటుంది. మరి చాలామంది ఇస్తున్నటువంటి ఒక వివరణ ప్రకారము, రికార్డ్స్ ప్రకారం కానీ మనం చూసుకున్నట్లయితే మరి ఏ పాజిటివ్ గ్రూప్, బ్లడ్ గ్రూప్ ఎవరికైతే ఉందో వాళ్ళకి అసలు ఆల్మోస్ట్ వాళ్ళని టచ్ చేయలేకపోతుందంట వైరస్ కోవిడ్-19. సో దాని అర్థం ఏంటి? ఏ పాజిటివ్ వాళ్ళకి కాస్త ఇమ్యూనిటీ బై బర్త్ స్ట్రాంగ్గా ఉంది. ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అలాంటి పేషెంట్స్తోనే వాళ్ళు కూర్చున్నా కూడా వాళ్ళకి అఫెక్ట్ కావటం లేదు. ఎవరైతే చెడు వ్యసనాలకు లోనయ్యి నిరంతరము పాపపు ఆలోచనలలో మునిగి తేలుతూ ఉన్నారో అలాంటి వాళ్ళ యొక్క మనస్సులు బలహీనంగా ఉంటాయి. దేవుని వాక్యముతో మనసును, హృదయాన్ని శుభ్రం చేసుకొని వాళ్ళ యొక్క మనసులు, హృదయాలు దుఃఖముతో, శోకముతో, ద్వేషముతో, కోపముతో, మత్సరముతో, అసూయతో నిండుకొని వాళ్ళ యొక్క మనసులు, హృదయాలు కృంగిపోయి ఉంటాయి. అలాంటి వాళ్ళ యొక్క శరీరాలు కూడా చాలా వీక్, కుటుకుటమంటూ ఉంటుంది వాళ్ళ ఇమ్యూనిటీ. అందువలన చాలామంది అనుకుంటారు మాలో ఆ ఎమోషన్ లేదు, అంటే మాలో ద్వేషం ఎమోషన్ లేదు, మాలో అసూయ ఎమోషన్ లేదు, మాలో మత్సరం ఎమోషన్ లేదు, మేము పరిశుద్ధులమని అనుకుంటాం. ప్రియులారా, దేవుడు ప్రేమ స్వరూపి. 1 యోహాను 4:4. ప్రేమలో భయం ఉండదు. అంటే దేవుని వ్యక్తిత్వంలో ఉండకూడని ఇంకొక ఎమోషన్, మనం నెగ్లెక్ట్ చేసే ఎమోషన్ ఇది. భయమే కదా అనుకుంటాం. నో, దేవునికి భయం ఇష్టం లేదు. దేవునికి భయం ఇష్టం లేదు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు భయపడరు. అందువలన ఇలాంటి స్టాటిస్టిక్స్ మనకు చాలా చక్కగా చెప్తూ ఉన్నాయి. మరొకసారి గుర్తు చేస్తాను. మరి 2740 మందిని ప్రతిరోజు దోమలు చంపేస్తున్నాయంట. మనుషులే సాటి మనుషుల్ని రోజుకు 1300 మందిని చంపేస్తున్నారంట. దోమలు ప్రతిరోజు 2740 మంది మనుషులను చంపేస్తున్నాయంట. పాముల వలన రోజు 137 మంది మనుషులు చచ్చిపోతున్నారంట. మరి ఇన్ని మరణాలు ఇన్ని రకాలుగా జరుగుతూ ఉండగా ఎందుకు మనం కరోనా వైరస్ గురించి ఇంత భయపడిపోవాలి? కాబట్టి మన శరీరాలని 3 సార్లు స్నానం చేసి ఇలాంటి పరిస్థితుల్లో వైరస్ వ్యాపించిన సమయంలో ఆరోగ్యంగా ఉంచుకుందాం. శరీరానికి ఇమ్యూనిటీని డెవలప్ చేసేటువంటి ఒక వేపాకు యొక్క రసం కానీ, వేపాకు నూరి ముద్దలుగా తినడం కానీ, తులసాకు తినడం కానీ, లేక వేప కానీ, తులసి కానీ పౌడర్ రూపంలో, క్యాప్సూల్ రూపంలో మనకు దొరికితే ఆ విధంగా తీసుకుందాం. ఉసిరికాయ అద్భుతమైనటువంటి ఇమ్యూనిటీని ఇస్తుంది. అలాగే మొరిండా సిట్రిఫోలియా అనేటువంటి నోని అనేటువంటి పండు, అందులో 155 న్యూట్రాసూటికల్స్ ఉంటాయి. మన ఇమ్యూనిటీని సెల్యులర్ లెవెల్లోకి వెళ్ళి మనకు కావాల్సిన న్యూట్రిషన్ అందించి అది విపరీతంగా మనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది. అట్లాగే మనము రోజు తినేటువంటి ఆహారంలో జింక్ అనేటువంటి మినరల్ ఉండేటట్లుగా మనం చూసుకుంటే శరీరం అనేటువంటిది చాలా ఇమ్యూనిటీ పవర్తో స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి చేయాల్సింది మనం చేస్తూ ధైర్యంగా మన సంఘానికి, మన కుటుంబానికి, మన సమాజానికి అనేకమైనటువంటి సత్క్రియలతో మనం జీవించాలని ఈ ఫేస్బుక్ లైవ్ చూసే ప్రతి ఒక్కరికి నేను విజ్ఞాపన చేస్తున్నాను. ఎందుకంటే దేవుని దృష్టిలో అసలు మానవ జీవితం ఎందుకు ఇవ్వబడిందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం దీనికోసమే ఇవ్వబడిందండి. ఆ మాట మనం చూద్దామా? మరియు వాటి యందు మనం నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయడం కోసమే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయినామని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి ప్రతి మానవుడు దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు చేయడం కోసమే పుట్టాడు. మరి సత్క్రియలు చేయడానికి భయపడుతూ ఉండేవాడు ఏ కార్యము చేయలేడు. అందువలన భయాన్ని మనము వదిలిపెట్టి మనము ఆత్మలో ఆరోగ్యంగా ఉంచుకుంటే ఆటోమేటిక్గా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందువలన ప్రతిరోజు మన శరీర పోషణకి నిరోధక శక్తి పెంపొందించేటువంటి ఒక కలబంద కానీ, ఒక నోని పండు కానీ, ఒక ఉసిరికాయ కానీ, ఒక వేపాకు కానీ, ఒక తులసాకు కానీ, ఇలాంటివి శరీరానికి తీసుకుని శరీరాన్ని ఎలాగైతే మనం ఇమ్యూనిటీతో స్ట్రాంగ్గా ఉంచుకోవాలో అలాగే దేవుని యొక్క వాక్యం అనేటువంటి జీవాహారం, దీన్ని దివారాత్రము అనుదినము యేసు ప్రభు మాటల్లో ఉన్నటువంటి దేవుని యొక్క స్పష్టమైనటువంటి ఆలోచనలు, సంకల్పాలు, దేవుని ఉద్దేశాలు, వీటిని దివారాత్రం మనం ధ్యానిస్తూ ఉంటే ఆత్మ బలముగా ఉంటుంది. ఆత్మ బలముగా ఉన్నది అంటే మనసంతా సంతోషమే, హృదయం అంతా సంతోషమే. మనసు, హృదయం సంతోషంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటేనే మంచి కుటుంబ సభ్యులుగా కుటుంబానికి మనం సంపాదన తెచ్చి కుటుంబానికి ఇవ్వగలం, కుటుంబాన్ని ఆదుకోగలం. మరి మనం ఆరోగ్యంగా ఉంటేనే మన ఇన్కమ్ మనం పెంచుకొని దేశాభివృద్ధిలో మంచి పౌరునిగా మనవంతు సహకారాన్ని మనం అందించగలం. ప్రియులారా,
మనం భయపడిపోయినట్లయితే, మనం విశ్వసించాము కనుక ఈ కీడు జరుగుతుందని, మనకు త్వరలోనే శరీరం ఆ కీడుకు లోనైపోతుంది. ఎవరైనా సరే ఒక మనిషి దగ్గరికి వెళ్ళి రోజు నీకు పలానా రోగం వచ్చి చేరిపోయింది, మాకు అర్థమైపోయింది, నీ నీ ఆయుష్ ఇంకొక వారం రోజులే అని బాగా నమ్మించేయగలిగితే చూడండి, ప్రాక్టికల్గా అతను వారం రోజులు కాదు కదా, 3-4 రోజుల నుంచి చచ్చిపోతాడు. అందువలన ఈ భయాన్ని కలిగించే వార్తలే ఎక్కువ వస్తూ ఉన్నాయి. క్రైస్తవులముగా మనం వివేకంతో ఉండాలి. క్రైస్తవులముగా దేవుని జ్ఞానం కలిగిన బిడ్డలముగా వివేకంతో మనం ఆలోచించాలి. అందుకని ఈ యొక్క సందేశము దేవుడు మన హృదయాల్లో వర్ధిల్లజేసి మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యమును దివారాత్రులు ధ్యానిస్తూ, ఒక చెట్టు అది కాలువ వారునుంటే ఏ విధంగా ఫలిస్తూ అందరికి ఉపయోగపడుతుందో అలాంటి ఫలించేటువంటి జీవితాలుగా ఈ లైవ్ షో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలు ఉండాలని చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృప కలిగినటువంటి మా ప్రియమైన తండ్రి, మీ యొక్క కృప వలన ఈ రాత్రికాల సమయంలో మీ పరిశుద్ధ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యం మీరు మాకు ఇచ్చారు నాయన. ప్రతి సందర్భంలో మీ వాక్యంలోనికి మేము వెళ్తే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. మరి ఈ రాత్రికాల సమయమందు మీరు ఇచ్చినటువంటి ధైర్యంతో జీవించాలనేటువంటి ఈ సందేశాన్ని బట్టి వందనాలు. మరి మాకు ధైర్యం ఏ విధంగా వస్తుందో, భయాన్ని ఏ విధంగా జయించగలమో, అలాగే మా ఆత్మయందు శరీరమందు బలము కలిగి మీకు ఇష్టమైనటువంటి మీరు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఎలాగూ చేయగలమో మీరు చక్కగా వాక్యానుసారంగా మాకు తెలియజేసి ఉండగా ఆ వాక్యాన్ని మా అందరి జీవితాల్లో ఫలింపజేయమని, మీ బిడ్డలుగా మీకు మహిమార్థమై అనేక సత్క్రియలు చేసేటువంటి బిడ్డలుగా మాకు అవకాశం ఇవ్వమని ప్రభువును రక్షకుడును జీవాహారమైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. శుభరాత్రి, గుడ్ నైట్.